స్కిల్ కాంపిటెన్సీలు మనం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తోటి 28th మార్నింగ్ జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో, మనము ఇరాన్ సుప్రీం లీడర్ని, వారి యొక్క టాప్ లీడర్షిప్ అందరినీ మట్టు పెట్టడం జరిగింది. అండ్ ఆపరేషన్ ప్లాన్ కూడా చాలా చాకచక్యంగా, అండ్ దట్ ఈస్ అ సైబర్ వార్. మనందరికి తెలుసు ఎంత ప్లాన్ గా చేశారో అనేది కూడా మనందరికి తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు పెద్దలు గిరిధర్ గారు అట్లాగే పుల్లారావు గారు ఏదైతే చెప్పారో, వాళ్ళు ఏదైతే ఈ కంట్రీ అమెరికా ఏదైతే అనుకుంటుందో అది సాధించాలి, చేయాలి అనేది ఒక పట్టుదలతో చేస్తున్నటువంటి విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇరాన్ కంటిన్యూగా యుఎస్ అసెట్స్ పైన గల్ఫ్ ఏరియాలో అటాక్ చేస్తూనే ఉంది. అండ్ చాలా ఫైటర్స్, అమెరికన్ ఫైటర్స్ కూడా దెబ్బతిన్నట్టుగా మనకి సమాచారం ఉంది. తర్వాత ఎవరైతే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లరీజానీ ఎవరైతే ఉన్నారో ఈజ్ రిఫ్యూజ్డ్, అంటే యుఎస్ యొక్క టాప్ ఏదైతే మేము నెగోషియేషన్కి వస్తాము అని అంటే దాన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో అది కంటిన్యూస్ గా ఎక్కడెక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయి అక్రాస్ ద గల్ఫ్ కంట్రీస్ లో కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నారు. మనుషులు చనిపోతున్నారు, సైనికులు చనిపోతున్నారు. ఇంతకుముందు వీరు చెప్పినట్టుగా ఒకప్పుడు వార్స్ జరిగితే యుఎన్ఓ ఇన్వాల్వ్ అయ్యి అతి త్వరగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటటువంటి ప్రయత్నం జరిగేది. అట్లాగే ప్రపంచ దేశాలు కూడా రష్యన్ గ్రూప్ అండ్ అమెరికన్ ఏదైతే అలయన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు వచ్చి నెగోషియేషన్ కి, లేకపోతే ఇట్లాంటి పీస్ఫుల్ యాక్టివిటీకి సపోర్ట్ చేసేవారు. ఈ రోజు మనము ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇంక్లూడింగ్ ఇండియా కూడా రెస్పాన్స్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కానీ మనం అక్కడ ఏం జరుగుతుంది అనకుండా ఇండియా మస్ట్ లెర్న్ సమ్ లెసన్స్ అవుట్ ఆఫ్ దిస్ వార్ అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ఇంతకుముందు గిరిధర్ గారు చెప్తూ ఆపరేషన్ సింధూర్ లో మనం సక్సెస్ సాధించాము అనేది ఏదైతే చెప్పారో దాన్ని ఏకీభవిస్తూ లెసన్స్ లెర్న్డ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ కాకుండా ఈ వార్ని కూడా, ఇరాక్ వార్ని కూడా ఎంపెథటికల్ గా మనము ఆలోచించి చూసి ఇలాంటి అటాక్స్ వచ్చినప్పుడు ఇండియా యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూసినట్టయితే ఇరాన్ తక్కువ శక్తి కలిగినటువంటి దేశం ఏం కాదండి. సో ఇన్ని రోజులు ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఖమేనీ ఉన్నాడో, గత 50 years లో రెజ్యూమ్ రన్ చేస్తూ ఇరాన్ ని కాపాడుతూ వచ్చాడు. ఇట్లాంటి అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీ లాంటి అడ్వాన్స్డ్ వెపనరీ సిస్టమ్ ఉండేటటువంటి దేశాలని ఫేస్ చేస్తూ కాపాడుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో అలాంటి కంట్రీ హెడ్ ని కూడా వీరు మట్టు పెట్టారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ ని, అలాంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ ని, అట్లాంటి కోఆపరేటెడ్, కోఆర్డినేటెడ్ ఆపరేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అట్లాంటివి మనం కూడా అదే చేసాం మొన్న. కమాండ్ కంట్రోల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కనుకనే మనం కూడా అది సాధించాం. కానీ మనకి భారతదేశానికి మానవత్వం ఉంది కనుక రిస్ట్రిక్టెడ్ అటాక్స్ చేయటం జరిగింది. మనమే అనుకుంటే, మనం కూడా అమెరికా లాగా అనుకుంటే మొన్న పాకిస్తాన్ ఉండేదా చెప్పండి ఒకసారి. మనకి యాక్చువల్ ఎనిమీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్. యాక్చువల్లీ ఆ పర్సన్ రెచ్చగొట్టడం వల్ల పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ లో జరిగినటువంటి కిల్లింగ్స్ జరిగాయో అది జరిగింది. సో మనకి యాక్చువల్ ఎనిమీ పాకిస్తాన్ హెడ్ ఉండింది, కానీ హెడ్ ఆర్మీ జనరల్ ఉన్నాడు. అతన్ని కొట్టడానికి మనకేమి పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ భారతదేశం విలువలున్న దేశం గనక రిస్ట్రిక్టెడ్ గా, అంటే ఈక్వలెంట్ గా మనం ఏం రిలాటియేషన్ చేయాలి అనే దానిపైన మనము ఆలోచించి చేయటం జరిగింది సంజయ్ గారు. సో ఆ విధంగా ఈరోజు ఇండియా ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసినటువంటి మిసైల్ సిస్టమే కానివ్వండి, బాలిస్టిక్ మిసైలే కానివ్వండి, ఇంటెలిజెన్స్ సిస్టమే కానివ్వండి, దానిపైన మనం లెసన్ లెర్న్ చేసి మన భారతదేశం యొక్క రక్షణ విధానాన్ని కూడా మనము పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం మొన్ననే
ప్రూవ్ చేశాము. వీఆర్ ద బెస్ట్ ఇన్ డిఫెన్స్ సిస్టమ్. ఈ రోజు థర్డ్ పొజిషన్ లో ఉండేటటువంటి భారతదేశం మిజైల్ సిస్టమే కానివ్వండి, లేకపోతే మన వెపనరీ సిస్టమే కానివ్వండి, టాప్ మోస్ట్ ప్రపంచంలో